ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు చాలామంది బాప్తీసం తీసుకుంటే సరిపోతుంది, పరలోక రాజ్యానికి నేను వెళ్ళిపోతాను అని చాలామంది ఈ విధంగా ఆలోచిస్తున్నారు. అయితే బాప్తీసం తీసుకుంటే సరిపోదు, కానీ మనము బాప్తీసం తీసుకోక ముందు ఏ జీవితాన్ని అయితే జీవించామో, ఏ పాపము, ఏ తప్పు ఏదైతే మనం చేసామో, ఎప్పుడైతే మనం బాప్తీసం తీసుకుంటామో దేవుడు మరెన్నడూ మన పాస్ట్ని జ్ఞాపకం చేసుకోడు, గుర్తు చేసుకోడు. అయితే మనము ఎప్పుడైతే బాప్తీసం తీసుకుంటామో అప్పటి నుంచి మనము చేసిన తప్పు కావచ్చు, మంచి కావచ్చు, లేదా ఏదైనా చేయొచ్చు, కానీ అవన్నీ దేవుడు రాసుకుంటాడు, లెక్కించుకుంటాడు. వాటన్నిటి విషయమే దేవుడి దగ్గర మనం తీర్పులో నిలబడాలి. అయితే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. కానీ మనము యేసును పోలి నడుచుకున్నట్లయితే పరలోక రాజ్యం మన సొంతమవుతుంది. ఆయన రోల్ మోడల్, ఇంకెవ్వరు లేరు మనకి. ఈ లోకంలో ఎవ్వరు నీతిమంతులు లేరు, ఆయన మాత్రమే మనకి రోల్ మోడల్. కాబట్టి ఆయనను మాత్రమే మనము పోలి నడుచుకోవాలి. ఆయన పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి మన కొరకు భూలోకానికి వచ్చి మన పాప నిమిత్తమే ఆయన మరణించాడు. అయితే ఆయన మరణించక ముందు ఆయన యొక్క జీవితాన్ని మనకి ఎంతో స్పష్టంగా తెలియచేస్తున్నాడు దేవుడు. ఆయన ఏ విధంగా అయితే జీవించాడో, ఆయనలో ఏ పాపము లేదు, ఏ తప్పు లేదు, ఎవరు వేలెట్టి చూపించడానికి కూడా సరిపోరు. అయితే ఆయన వలె, ఆయనను పోలి మనం జీవిస్తే తప్పకుండా పరలోక రాజ్యానికి వెళ్తాం. అయితే ఆయన కూడా బాప్తీసం తీసుకున్నాడు. బాప్తీసం తీసుకుంటే సరిపోదు, దానికి తగిన జీవితాన్ని ఆయన జీవించి చూపించాడు. మనకు ఒక రోల్ మోడల్గా ఆయన ఉన్నాడు. అయితే ఆయన బాప్తీసం తీసుకున్నాడు, పరిశుద్ధాత్మను పొందుకున్నాడు, పరిశుద్ధాత్మ పూర్ణుడయ్యాడు, ఫలము పొందుకున్నాడు, బోధించాడు, పరిచర్య చేశాడు. ఇలా చెప్పుకుంటే అనేకమైనవి ఆయన చేశాడు. అయితే ఆయన ఏ తప్పు చేయలేదు, కానీ అందరికీ మంచే చేశాడు. ఈరోజు మనము ఎలా ఉంటున్నాం? బాప్తీసం తీసుకుంటే సరిపోదు, కానీ ఆయన వలె మనం పోలి నడుచుకోవాలి, ఆయనను పోలి నడుచుకోవాలి. ఆయన యొక్క జీవితం ఏ విధంగా జీవించాడో ఆయన వలె మనము జీవించాలి. ఆయన వలె పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మ పూర్ణులై అనేకులుగా ఆయన కోసం బోధించాలి. అలా చేసినట్లయితే పరలోక రాజ్యానికి మనం వారసులమవుతాం. ఆమేన్.